ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి ప్రస్తుతం రాజకీయాలతో అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హీటెక్కిపోతోంది. మరి ఈ రాజకీయ పరిణామాల మధ్య జై భారత్ నేషనల్ పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే అంశాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారండి? హ్యాపీ. సో జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా నెక్స్ట్ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ ప్రజల్లో నుండే ఈ పార్టీ వచ్చింది అని అన్నారు. సో ప్రధానంగా జై భారత్ నేషనల్ పార్టీ ఉన్న అంశాలకు అంటే అన్ని పార్టీల మేనిఫెస్టోకు ఈ పార్టీ యొక్క మేనిఫెస్టోకు కాస్త విభిన్నంగా ఉంది. చాలా అంటే మనం చూసింది ఏంటి చూసాము, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుల గురించి చూసాం. ఓకే, అంటే వ్యవసాయం పైన ఎలాంటి సంక్షేమాన్ని తేబోతున్నారు? వ్యవసాయం పైన అంటే ఇప్పుడు వ్యవసాయమైన ప్రతి రైతు కూడా పండించుకుని సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఒక బోరు ఉండాలి, ఒక వాటర్ లేనిది ఆయన ఏం పండిస్తాడు? గవర్నమెంట్లు ఏం పట్టించుకుంటున్నాయి? సరి అని విత్తనాలు దొరకవు. విత్తనాలకి వెళ్ళాలంటే లైన్లో నిల్చోవాలి. అది కొంతమందికి రికమెండేషన్ అనే వాళ్ళకి విత్తనాలు సదుపాయం అవి లేనిది మనం ఏమవుతాం. బోర్లు లేనిది ఏం చేస్తారు అని ఫస్ట్ అనేది రైతు అనేది ఎంత ల్యాండ్ ఉంది, ఎంత వరి వేస్తే పండుతుంది, ఎంత వెజిటేబుల్స్ పండుతాయి, ఇవన్నీ ఒక ప్రోగ్రాంగా తయారు చేసి రైతుల సంక్షేమానికి అనేది ఒక ప్రోగ్రాం అనేది ఆయన దృష్టిలో ఆయన హృదయంలో మ్యానుఫ్యాక్చర్ తయారు చేశాడు. అంటే ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్తారు. ఆయనకి ఏం కావాలి, ప్రతి రైతు వీడు రికమెండు ఆడు ప్రతి రైతు ఉచితంగా విత్తనాలు మా పార్టీ సీఎం మా జేడీ లక్ష్మీనారాయణ గారు సీఎం అయితే ఉచితంగా విత్తనాలు ఇస్తాం, ఉచితంగా బోర్లు ఇస్తాం, ఉచితంగా అన్నీ చేస్తామమ్మా. ఉచితంగా వాళ్ళు పండినది కూడా మేమే కొని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇది సార్ అనౌన్స్ చేయొచ్చు, చేయకపోవచ్చు. జై భారత్ నేషనల్ పార్టీ నేను మహిళా అధ్యక్షురాలని ఆయన విధి విధానాలు మనసులో ఉన్న మాటలు నేను చెప్తున్నాను. రైతులందరూ కూడా తప్పకుండా మీ సస్యశ్యామలం గురించి జేడీ లక్ష్మీనారాయణ గారు పోటేయండి. మీకు విత్తనాలకు ఇబ్బంది పడద్దు, లైన్లో నిలబడద్దు, నకిలీ విత్తనాలు రావు, ఒరిజినల్ విత్తనాలు పంపిస్తాము. అన్నీ మీకు సదుపాయాలు చేయించే బాధ్యతలు మేము జై భారత్ తరపున శ్రీకారం చుట్టాం. ఓకే, నెక్స్ట్ జై భారత్ నేషనల్ పార్టీ ఇప్పటికే జేడీ లక్ష్మీనారాయణ గారు క్లాసెస్ ద్వారా విద్యార్థుల వద్దకు వెళ్ళి అవగాహన కల్పిస్తూ ఎంతో మంది జీవితాలలో మార్పును తీసుకొచ్చారు. సో ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన తర్వాత విద్యకు ఎలాంటి ప్రాముఖ్యతను ఇవ్వనున్నారు? ఇప్పుడు విద్య అనేది ఇప్పుడు పరిధిలో ప్రతిదీ అమ్మకంగానే ఉంది. ఓకే, విద్య కొనుక్కోవాల్సిన పరిస్థితి, కొనుక్కోవడమే. ఒక పేద విద్యార్థి వెళ్ళినా దాన్ని ఏదో విధాన మామూలుగా డబ్బులు తీసుకుంటే కానీ సీట్లు లేవు. అంచేత మా పార్టీ నెగితే ఉచిత విద్య. ఓకే, తర్వాత అందరికీ ఉచిత విద్య సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదమ్మా, మన జేబులో డబ్బులు కాదు ఇది. ఇప్పుడు గౌరవనీయులైన మోడీ గారు ఎన్ని సదుపాయాలు ఇస్తున్నారమ్మా వీళ్ళ జేబుల్లోంచి. అవి ఎన్ని హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, ఎన్నో హాస్టల్స్ పెట్టారు. ఏమమ్మా హాస్టల్స్ చూపించమను, ఒక హాస్టల్ ఉందా చూపించమను. ఒక హాస్టల్లో స్టూడెంట్ చదువుకుంటున్నాడా? ఒక హాస్టల్లో విద్యార్థులు ఉన్నారా? ఒక హాస్టల్లో అత్యున్నత స్థానమైన విద్యార్థులు ఎవరన్నా వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నారా? అందరూ జీరోలో ఉన్నారు. ఎప్పటి నుంచి? 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు బట్టి ఇదే జరుగుతుంది. శిశు సంక్షేమ శాఖ ఏం చేస్తుందమ్మా? శిశు సంక్షేమ శాఖ అంటే ప్రతి ఏరియా వెళ్ళి వాళ్ళకి ఏమేమి కావాలి, విద్యార్థులు ఉన్న చిన్న చిన్న పాఠశాలకి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి చిన్న 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న ఇళ్లలో రైతులు పనికి వెళ్ళిపోతే వాళ్ళకి చిన్న చిన్న స్కూల్ షెల్టర్లుగా పెట్టి ఒక ఆయాను పెట్టి టీచర్ని పెట్టి పాలు ఎగ్గు ఇచ్చేవారు. అంగన్వాడీ వేరు, ఇవి వేరు ఇచ్చేవారు. అంగన్వాడీ అనేది వీళ్ళు పెట్టారు, ఇదన్నా నాశనం పట్టించారులే, అవేం లేవు. ఇప్పుడు అయిపోయింది. అంగన్వాడీ టీచర్లు లేవు, అంగన్వాడీ లేవు, అన్నీ అయిపోయాయి. ఏదో అంగన్వాడీ టీచరు బోర్డు, దానికి యువతల నుంచి గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయితే కదా నువ్వు ఆ పిల్లలకి పెట్టేది. దీన్ని హింస పెడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఉట్టి బోర్డు, ఇన్ని అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి అని ఫండ్స్ వస్తున్నాయి. ఓకే, అది ఆగలేదు.
ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి వచ్చి ప్రతి పథకం మోడీ గారు రిలీజ్ పెట్టి ప్రతి పథకం ఆంధ్రప్రదేశ్కే కాదు అన్ని ఏరియాల వాళ్ళకి పంపిస్తున్నారు. వీళ్ళు చేసే పనులు ఏంటంటే ఎవ్వరికి కూడా 1 రోజు 2 రోజులు ప్రభుత్వం వచ్చిన 4-5 రోజులు ఇవ్వడం, మీరు కామాపుగా వండండి, మీ పనులు ఏదో మీకు ఏదో ఇస్తామని టీచర్లు మభ్య పెట్టడం. వాళ్ళని ఆ టీచర్ని జీతం ఇస్తున్నాం, వేస్ట్ చాకరీలు వీళ్ళు చేయించుకోవడం, ఓటర్ ఎలక్షన్లో తిరగడం, ఓటర్ సర్వేలు తీయడం. ఇప్పుడు అవే కదమ్మా అంగన్వాడీ టీచర్లు అవిని. ఇప్పుడు నోరు మెదిపితే ఇదే, అందరికీ ధైర్యం ఉండదు, మాట్లాడలేరు. అంచేత ఇప్పుడు మా పార్టీ నెగ్గితే విద్యాపరంగా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఒకటి ఉంది, రాజీవ్ గాంధీ నేషనల్ బోర్డు ఒకటి ఉంది ఢిల్లీలో. వాళ్ళు పథకం ప్రకారం ఒక స్కీములు రిలీజ్ పెట్టేవారు. అందులో నేను ఒక ఫస్ట్ ఎన్జిఓ. నాకు 10 స్కూల్ రన్ చేశాను. 25 కేజీలు బియ్యం, పెసరపప్పు, కిచిడి అన్నీ ఇచ్చి టీచర్కి ఆయాకిని డబ్బులు జీతాలు ఇచ్చి వాళ్ళని రన్ చేసేదాన్ని. గ్రామీణ ప్రాంతాలన్నీ నా స్కూల్లే. అట్లాంటి స్కూళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో నాకు ఒక్కసారి చూపెడితే నేను అన్న మాట వెనక్కి తీసుకుంటా, సారీ చెప్తా. ఎక్కడున్నాయి చూపించుకోండి. ఇదే గ్రామ సర్వేలు ఇస్తాను నేను. సుబ్బారాయుడుపాలెం, మాకవరపాలెం, నర్సీపట్నం, చంద్రయ్యపాలెం, ఈ ఏరియాలన్నీ నా స్కూళ్ళు. ఇప్పుడు లేవు. చూపించమని ఒక బోర్డు చూపించమను. అంటే విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు పూర్తిగా. పూర్తిగా మంట కాల్చేశారు. ఒక పిల్లాడికి ఎదగాలి అంటే ఒక గుడ్డు పాలు ఇచ్చేవారు. అప్పుడు ప్రభుత్వం సెంటర్లో అలాగే చేసింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా సెంటర్లో మోడీ గారు అన్ని పథకాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ బాబు గారు ఉన్నారు, ఆ పథకాలన్నీ ఆయన తెచ్చుకుంటాడు. ప్రజలకేది ప్రజలకు అందట్లేదు అంటారు. ఈ ప్రజలు తెలుసుకుంటున్నారు, బాధపడుతున్నారు, కానీ ఏం చేయాలి? ఇప్పుడు వచ్చింది సరి అయిన టైం. ఏ నాయకుడికి వేస్తే ఏదవుతుంది. ఏదో చంద్రబాబు నాయుడు గారి తాలూకులో ఇదే పవన్ బాబులే, ఇంకా పార్టీ లేదు, చిన్న బాలుడు ఆయన, ఇంకా చిన్న పాప. ఆయన ఏదో పొత్తులు పెట్టుకుంటారు పాపం. వెళ్ళేదో ఏదో 4-3 సీట్లు రావచ్చు ఆయనకి. వస్తే మాత్రం ఏమన్నా న్యాయం చేయగలడము. చేసిన చంద్రబాబు నాయుడు చేయనప్పుడు ఆయన ఏదో పాపం ఆయన చేస్తున్నారు. అయితే ఇప్పుడు మా ప్రభుత్వం వస్తే, జయభారత్ పార్టీ ప్రభుత్వం వస్తే ఇవే శిశు సంక్షేమాలు, ఇవే బాల కార్మికులు, ఇవే చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ అంటే ఏంటి చెప్పమంటావమ్మా? చైల్డ్ లేబర్ అంటే తల్లిదండ్రులు పొలాలకు వెళ్తే చదువులు లేకుండా కూలీ నాలికి పంపిన తల్లిదండ్రులని మేము దగ్గరికి తీసుకుని, మీరు ఇలా పంపిస్తే రేపన్న రోజు భారత పౌరులు, ఉద్యోగస్తులు ఉండరు, కలెక్టర్లు ఉండరు, డిపార్ట్మెంట్లు ఉండరు, అందరూ ఇవే కూలి వాళ్ళే ఉంటారని వాళ్ళందరినీ ఎంపిక చేసి సర్వే చేసి చైల్డ్ లేబర్ స్కూలు ఒక్కొక్క స్కూల్లో నాదైతే 35 స్టూడెంట్ 25 స్టూడెంట్స్ పెట్టి వాళ్ళకి భోజనాలు చెప్పించి 6వ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఎగ్జాములు రాయించి పాస్ చేయించి వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద చదువులు పంపిన ఘనతలు మా ఎన్జిఓ ఉంది. ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ రన్ చేశాను నేను. ఈ స్కీములన్నీ నేను చేశాను. ఇదే ట్రైబల్ ఏరియాలో ఆర్డబ్ల్యూ ఆఫీసు, నర్సీపట్నం నుంచి అరకు దాకా వాటర్ అండ్ శానిటేషన్ ప్రోగ్రామ్. ట్రైబల్ ఏరియా అయితే ఏమవుతుందంటే కొండల నుంచే నీళ్లు పడతాయి కదమ్మా, ఆ నీళ్ళే తాగుతూ ఉంటారు వీళ్ళు. అవి పైన పులులు తాగుతాయి, సర్పాలు తిరుగుతాయి. ఈ విషయంలో వాళ్ళకి మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వస్తాయి. ఇవన్నీ సర్వే చేసి ఒక డిఆర్డిఏ ఆఫీస్లో ఒక ఆర్డబ్ల్యూ ఆఫీసు, హైదరాబాద్ సంక్షేమ పథకంలో ఉంది అది ఆఫీసు. నన్ను ఎంచుకుని ఆ స్కీమ్ ఇచ్చారు నాకు. 99 పంచాయతీలు అడాప్ట్ విలేజెస్. నేను ఈ స్కీమ్ పట్టుకెళ్ళి అందరికీ 1 month 6 నెలల టైం ఇచ్చారు కలెక్టర్ గారు. నేను 3 monthsలో కంప్లీట్ చేశాను. ఎట్లా? ఈ వాటరు మనము పూర్ఫే చేయించి, ప్లాట్ఫామ్ చూపించి, బోర్లకి కనెక్షన్ ఇచ్చి, ఈ బోరుల్లో వేస్ట్ అయిన వాటర్ నర్సరీకి పెట్టి వర్క్ చేసిన వ్యక్తి నేను. అది సస్యశ్యామం. అలా చేయగలరు మా జయలక్ష్మీనారాయణ గారు.
చేయగలరు ఆయన. అంటే ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడు, ట్రైబల్ ఎవరైనా సరే, రైతులైనా, స్టూడెంట్లైనా, వితంతువులైనా, ఎవరైనా సరే. ఇంకోటి విద్య ఇలాగా అందరికీ అందించాము. ఇప్పుడు విద్య లేదు. విద్య లేనప్పుడు ఏమవుతాడు? ఎందుకు పని చేయడు వాడు ఎవరన్నా ఏం చెప్పినా ఈ ఆలోచన ఉండదు. సరస్వతీదేవి ఉంటే కన్నా మనం ఏమన్నా చేయగలం. ఆ జేడీ లక్ష్మీ సరస్వతి పుత్రులు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలను బాగు చేయాలి, ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తే వీళ్ళు రేపు మన వయసు అయిపోయి మనము తరిస్తే ఈ పౌరులన్నా నిలబడి ప్రజా పరిపాలన చేస్తారు, స్వచ్ఛందమైన పరిపాలన చేస్తారని వీళ్ళని ఒక తయారు చేయడానికి ఒక మేనిఫెస్టో తయారు చేశారు విద్య నిమిత్తం. అది తప్పకుండా చాలా బాగుంది ఆయన చేసేది. ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల్లోకి కాదు, స్టూడెంట్స్లోకి వెళ్ళింది. ఇది తప్పకుండా ఈయన పెట్టిన ప్రతి అంశము ఇతర పార్టీలు పెట్టిన దానికి దేనికి చాలా డిఫరెంట్ ఉంది. అంచేతనని ఈ విద్య నిమిత్తం మా జయభారతి పార్టీగానే గెలిస్తే, మీ టార్చ్కి ఓటు వేస్తే మేము ఏమన్నామో అంతకన్నా సరస్వతి పుత్రులను మేము చేస్తాం తప్పకుండా. అంచేత జయభారతి పార్టీ జయలక్ష్మీనారాయణ గారు ఓటేయాలి. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.